కామారెడ్డి జిల్లాలో పలు ప్రాంతాల్లో అడవిలోకి వెళ్ళినటువంటి పలు కళాశాల విద్యార్థులు ఎట్టకేలకు పలు విషయాలను గ్రహించే ప్రయత్నం చేశారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో అటవీ శాఖ సౌజన్యంతో ఎట్టకేలకు వైల్డ్ లైఫ్ సెన్సస్ కార్యక్రమంలో భాగంగా అటవీ శాఖ అధికారుల పిలుపు మేరకు ఎట్టకేలకు ఆ క్యాంపులో కొంతమంది విద్యార్థులు పాల్గొన్నారు. వారి వాలంటరీ విధులు నిర్వహిస్తూ పలు విషయాలను క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు మరికొన్ని విషయాలను గ్రహించే ప్రయత్నం కూడా చేశారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది విద్యార్థులు ఉన్నారు. ఎవరైతే 6 రోజుల పాటుగా అడవిలోకి వెళ్ళి వైల్డ్ లైఫ్ సైన్సెస్కి సంబంధించి ఆ కార్యక్రమంలో వారంతా భాగస్వాములు అయ్యారో వారంతా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్నటువంటి కొంతమంది విద్యార్థులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. 6 రోజుల పాటుగా వారంతా అడవుల్లోకి వెళ్ళి చెట్లు చేమలు అదేవిధంగా జంతువులకు సంబంధించి పశుపక్షాదులకు సంబంధించి కొన్ని మార్కింగ్ చేపట్టడంతో పాటు దాదాపు 5 కిలోమీటర్ల మేర అక్కడ కాలినడకన సంచరిస్తూ మరి కొన్ని విషయాలు గ్రహించే ప్రయత్నం కూడా చేశారు. ప్రస్తుతం మనతో పాటు వారంతా ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, నిన్నటి వరకు కూడా అంటే ఈ 6 రోజుల పాటు దాదాపు అడవుల్లోకి వెళ్ళి మీరంతా కూడా వైల్డ్ లైఫ్ సెన్సస్ కార్యక్రమంలో మీరు పాల్గొన్నారు, వాలంటీర్గా విధులు నిర్వహించారు. ఎలాంటి అనుభవం ఎదురైంది అక్కడ అడవిలో మీకు? మాకు అడవిలో వెళ్తే కరేజ్ వచ్చింది, న్యూ ఎక్స్పీరియన్సెస్ వచ్చినాయి, ఛాలెంజెస్ని ఎలా ఫేస్ చేస్తారో అది తెలిసింది. మేము అక్కడ న్యూ థింగ్స్ని ఎక్స్పీరియన్స్ చేసినాం. అక్కడ వైల్డ్ యానిమల్స్ని కూడా చూసినాం. స్పాటెడ్ డీర్, వైల్డ్ పిగ్, బర్డ్స్ని కూడా చూసినాం. ఇంకొకటి మేము అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే అక్కడ మెయిన్ థింగ్ డిఫారెస్టేషన్. యానిమల్స్కి హోమ్ అంటే జంగల్, కానీ మనం దాన్నియే ప్రొటెక్ట్ చేస్తలేము. అందుకే మనం కొంచెం కన్జర్వ్ చేసుకోవాలి. ఈ యాక్టివిటీ అయింది కాబట్టి మాకు ఇది తెలిసింది, మన దగ్గర డిఫారెస్టేషన్ కూడా అవుతుందని. సో మనం ఫారెస్ట్ని కన్జర్వ్ చేయాలి, వుడ్ కటింగ్స్ అన్నీ అవాయిడ్ చేయాలి. వైల్డ్ యానిమల్ వస్తే మనము దాన్ని చూడగానే దూరం పారిపోవద్దు, వెళ్ళద్దు, రన్ చెయ్యొద్దు, సైలెంట్గా ఉండాలి. లేదంటే అది మనకి చేజ్ చేస్తుంది, మన దగ్గరికి వస్తుంది. అయితే మనం దాన్ని సైలెంట్గా ఉండి హ్యాండిల్ చేయాలి. ఏమైనా సౌండ్స్ వస్తే కూడా అక్కడ వైల్డ్ యానిమల్స్ అలర్ట్గా ఉండాలి, ఏం నాయిస్ చెయ్యొద్దు, అక్కడనే కొంచెం సేపు వెయిట్ చేయాలి. ఇంకా మేము యానిమల్స్ని, బర్డ్స్ని చూసినాం. అక్కడ వాటర్ కూడా ఎక్కువ లేవు దానికోసం. అయితే మనం ఎలా అయినా దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి చూసుకోవాలి. సో వైల్డ్ లైఫ్ కార్యక్రమంలో భాగంగా మరికొంతమంది విద్యార్థులు అక్కడ సేవలు అందించారు. 6 రోజుల పాటుగా అక్కడ వెళ్ళి అడవిలో సంచరించే ప్రయత్నం చేశారు. పశుపక్షాదుల గురించి కావచ్చు, మరికొన్ని అంశాలకు సంబంధించి వారంతా కూడా క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు అధ్యయనం చేసే ప్రయత్నం చేశారు. అటవీ శాఖ అధికారుల పిలుపు మేరకు అయితే విద్యార్థులు అయితే కదం దొక్కినటువంటి పరిస్థితి. మరికొంతమంది విద్యార్థులు ఉన్నారు. వాలంటీర్లుగా వారంతా సేవలు అందించారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వైల్డ్ లైఫ్ సెన్సస్ కార్యక్రమంలో మీరు పాల్గొన్నారు కదా, ఎలాంటి అనుభవం ఎదురైంది మీకు? చాలా మంచి ఎక్స్పీరియన్స్. లైఫ్లో ఇలాంటి అడ్వెంచర్స్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఇలా నేచర్ ఎంజాయ్ చేయడం చాలా మంచి ఫీల్ని కలిగించింది. మొదటగా చెప్పాల్సింది ఏంటంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో అసలు మనం వెళ్ళగలమా లేనా అనేది ఫస్ట్ మనం అంటే వైల్డ్ లైఫ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అంటే ధైర్యం ఉంటేనే వెళ్ళాలి, లేకపోతే భయపడుతూ మాత్రం వెళ్ళదు. ఒకసారి వెళ్ళినామంటే కంపల్సరీగా దానికి మనం అలవాటు పడిపోతాము. మళ్ళీ మాకు వచ్చిన బీట్ ఆఫీసర్ కానీ, మా చరణ్ సార్, మా ఎఫ్ఆర్ఓ సార్ కానీ వాళ్ళంతా మాకు చాలా ప్రొటెక్ట్గా చేశారు. అండ్ మా బీట్ ఆఫీసర్ మ్యామ్, మా సవిత మ్యామ్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంది. అండ్ అక్కడ మాకు ఎలుగుబంటి కనిపించింది. అది మా పక్క నుండి వెళ్ళేటప్పుడు మాకు అసలు ఆ వైల్డ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఎంతో భయంతో కూడింది. అయినా కూడా దానికి మెజర్మెంట్స్ ఏమంటే ఎంత సైలెంట్గా ఉంటే మనం అంత సేఫ్టీగా ఉండగలం అనేది మేము తెలుసుకున్నాం అక్కడ. అంటే వైల్డ్ లైఫ్ సెన్సస్ కార్యక్రమంలో భాగంగా చాలామంది విద్యార్థులు అయితే కొంతమంది బాయ్స్ సైతం కూడా వెనకంజ వేసే అవకాశం కూడా, ఎందుకంటే అడవి జంతువులు అంటే చాలా భయపడుతుంటారు. ఇలాంటి విషయంలో మీరు ఒక ఏమంటారు గర్ల్స్ అయ్యుండి కూడా మీరు ఇవాళ ఇంత ధైర్యంగా ఎట్లా వెళ్ళగలిగారు? ఏంటి ఇన్స్పిరేషన్ ఏంటి మీకు? అడవిలోకి వెళ్ళి ఒక 5 కిలోమీటర్లు నడుస్తున్నారు కదా డైలీ 6 రోజుల పాటు నుంచి కూడా, ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం మీకు? అంటే ధైర్యం అనేది లేడీస్ బాయ్స్ అని ఏం లేదు. ఇప్పుడు డిపార్ట్మెంట్లో మెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఆ డిపార్ట్మెంట్లలో లేడీస్ జెంట్స్ అని ఏముండదు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో దాంతో పోల్చుకుంటే చాలామంది లేడీస్ ఉంటారు కదా, వాళ్ళతో పోల్చుకుంటే మనం ఒక 6 days క్యాంపింగ్ చేయడానికి ఇబ్బంది పడడానికి ఏముంటుందని దాంట్లో వాళ్ళే మా ఇన్స్పిరేషన్. మెయిన్ ఆ డిపార్ట్మెంట్లో ఎవరైతే గర్ల్స్ ఉంటారో ఆ మేడం వాళ్ళు ఉంటారో వాళ్ళే మా ఫస్ట్ ఇన్ఫర్మేషన్గా అనుకుంటారు. ఈ వైల్డ్ లైఫ్ సెన్సస్ కార్యక్రమంలో భాగంగా
అటవీ శాఖ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టారు, మరి ముఖ్యంగా సేఫ్టీ మెజర్మెంట్ ఎలా తీసుకున్నారంటారు? సేఫ్టీ మెజర్మెంట్ అంటూ ఏం లేదు, కానీ మాకు వాళ్ళు ఎలా ఉండాలి అంటే కొన్ని స్కిల్స్ చెప్పారు. వైల్డ్స్ ఎలా రియాక్ట్ అవ్వాలి, మళ్ళీ ఫైర్ తీసుకెళ్ళాలి, వైల్డ్ యానిమల్స్ ఏమన్నా దగ్గరికి వచ్చినా కానీ ఫైర్ ఉంటే మొదటగా అవి దూరం వెళ్ళిపోతాయని చెప్పి వాళ్ళు చెప్పారు. మళ్ళీ చాలా కొంచెం అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో మీరు చెప్పండి, మీరు కూడా వైల్డ్ లైఫ్ సెన్సస్ కార్యక్రమంలో పాల్గొన్నారు కదా, మీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ బీట్ ఆఫీసర్ సహకారంతో అక్కడ ఎఫ్ఆర్ఓలు ఉన్నారు, ప్రస్తుతం ఎల్ఎల్ఎజ్ ఎఫ్ఆర్ఓ ఉన్నటువంటి చరణ్ తేజ్ ఆధ్వర్యంలో కూడా వారి ఆదేశాల మేరకు వాళ్ళ పిలుపు మేరకు అయితే మీరు కూడా వైల్డ్ లైఫ్ సెన్సస్లో ఒక వాలంటీర్గా విధులు నిర్వహించారు కదా, ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్ అడవిలో? మేము వెళ్ళిన ప్లేస్ మెంగారం ఫారెస్ట్. అక్కడ మాకు చెప్పింది ఏమంటే అక్కడ లియోపర్డ్ అంటే చిరుతపులి ఇంకా బియర్ది మూమెంట్ ఉంది అని చెప్పారు. మేము స్టార్టింగ్లో వెళ్ళినప్పుడు అయితే చాలా భయపడ్డాం. ఫస్ట్ ఎట్లా ఫేస్ చేయాలి ఏంటి అని. తర్వాత మాతోటి వచ్చిన బీట్ ఆఫీసర్ అండ్ ఎఫ్ఆర్ఓ సార్ వాళ్ళందరూ మాకు చెప్పారు ఎలా ఫేస్ చేయాలి అంటే, వచ్చినప్పుడు మీరు పరిగెత్తద్దు, ఎందుకంటే ఒకవేళ చిరుతపులి అక్కడ ఉంటే మనకు చేస్తుంది అది. కాబట్టి మనం ఫేస్ చేయాలి, మన దగ్గర ఫైర్ అది పెట్టుకోవాలి అంటే మ్యాచ్ బాక్స్ అవి అన్నీ మేము పెట్టుకొని వెళ్ళాము. బట్ మాకేం కనిపించలేదు, వీఆర్ సేఫ్ నౌ. బట్ దట్స్ ఇట్. వైల్డ్ లైఫ్ సెన్సస్ కార్యక్రమంలో భాగంగా మీరు వాలంటీర్గా విధులు నిర్వహించిన తదనంతరం ఈ క్యాంప్ ఇప్పటికే క్లోజ్ అయిపోయింది ఈ రోజుతో. ఏదైనా అప్లికేషన్ సర్టిఫికేట్కి సంబంధించి కానీ డిపార్ట్మెంటల్ పరంగా ఏమైనా అష్యూరెన్స్ ఇవ్వగలిగినరా మీకు? అవును, చరణ్ సార్ ఎఫ్ఆర్ఓ సార్ మాకు చెప్పారు, మీరు ఎంత బాగా వెళ్ళి చేస్తున్నారు కాబట్టి డెఫినెట్లీ మీకు సర్టిఫికేట్ ఇస్తాం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి అని చెప్పారు. ఇప్పుడు అప్లికేషన్ సర్టిఫికేట్ అనేది మీ కెరీర్కి సంబంధించి ఏదైనా ఉపాధి అవకాశాలకు సంబంధించి ఉద్యోగాలకు సంబంధించి ఏమైనా ప్లస్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారా మీరు? చాలా ఆ సర్టిఫికేట్ అనేది చాలా యూస్ఫుల్ ఉంటుంది. నెక్స్ట్ మంత్ ఆఫ్టర్ 2 monthsలో కూడా నోటిఫికేషన్స్ పడతాయంట. దాంట్లో ఫస్ట్ ప్రయారిటీ ఈ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి, ఎందుకంటే క్యాంపింగ్లో వెళ్ళి అడ్వెంచర్ చేసిన వాళ్ళు ఉంటారు. మళ్ళీ ఫారెస్ట్ గురించి తెలిసి కొంచెం ఏది ఎట్లా ఫేస్ చేయాలి అనేది, యానిమల్స్ గురించి కానీ నార్మల్ యానిమల్స్ ఉంటాయి, వైల్డ్ యానిమల్స్ ఉంటాయి, దాని ద్వారా ఎలా ఫేస్ చేయాలి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎట్లా ఉంటుంది ఎలా అనేది దాని ద్వారా తెలిసి ఉంటుంది. కాబట్టి నోటిఫికేషన్ పడ్డప్పుడు ఈ సర్టిఫికేట్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుందని మాకు చరణ్ తేజ సార్ మీటింగ్లో చెప్పారు. సో వైల్డ్ లైఫ్ కార్యక్రమం గురించి, వైల్డ్ లైఫ్ సెన్సస్ కార్యక్రమం గురించి ఒక మాటలో ఏం చెప్తారమ్మా మీరు? ఫైనల్గా చెప్పాలంటే ది బెస్ట్ డిపార్ట్మెంట్. ఆ డిపార్ట్మెంట్ అనేది చాలా నేచర్ని ఎంజాయ్ చేసేది డిపార్ట్మెంట్. మళ్ళీ అది కూడా మాకు స్టూడెంట్స్ మమ్మల్ని తీసుకెళ్ళి, అంటే మాకు ఫారెస్ట్ అంటే నార్మల్గా తెలీదు, ఆ క్యాంప్కి తీసుకెళ్ళి ఇట్లా ఉండాలి, నేచర్ని ఎంజాయ్ చేయాలి, యానిమల్స్ని సేవ్ చేయాలి అంటే పార్కులలో ఉండే యానిమల్స్కి సేఫ్టీ ఉంటుంది. ఏదైనా అవుతుంది, దానికి ఏదైనా డిసీజ్ వచ్చినా ఏదైనా తొందరగా అలర్ట్ అవుతారు. అదే మనం బయట ఉండే యానిమల్స్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, వాటర్కి కానీ ఫుడ్ కానీ దేనికైనా. కొంతమంది ఏం చేస్తున్నారంటే దగ్గర వస్తుంది విలేజ్లలోకి వస్తుంది అది అని చెప్పి ఏదో దాడి చేసి దాన్ని చంపుతున్నారు. రీసెంట్గా ఇక్కడ జుక్కల్ సైడ్ కూడా చిరుతపులిని అటాక్ చేసిరు అన్నది మేము విన్నాం. కానీ దీంతో ఏంటంటే ఈ క్యాంపింగ్ ద్వారా మాకు ఫైనల్గా చెప్పదలుచుకుంది ఏంటంటే, మాకు ఒక అడ్వెంచర్ లాగా ఉంది, ఒక గుడ్ ఎక్స్పీరియన్స్. ఈ 26 అనేది ది బెస్ట్ ఇయర్గా ఈ క్యాంపింగ్కి మేము చెప్పాలనుకుంటున్నాం. సో మొత్తం చూసాం కదా, ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు అయితే ఒక ఎక్స్పీరియన్స్ని అయితే ఆస్వాదించారని చెప్పొచ్చు. వైల్డ్ లైఫ్ టైగర్ సెన్సస్ కార్యక్రమంలో భాగంగా వారంతా అటవీ శాఖ సౌజన్యంతో, అటవీ శాఖ ఆధ్వర్యంలో వచ్చినటువంటి ఆ పిలుపు మేరకు అయితే వారంతా కదం దొక్కినటువంటి పరిస్థితి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఉన్నటువంటి బీట్ ఆఫీసర్ల సహకారంతో పాటు అక్కడ ఉన్నటువంటి మరికొంతమంది ఎఫ్ఆర్ఓ సహకారంతో ఎట్టకేలకైతే అడవి బాట పట్టినటువంటి పరిస్థితి. 6 రోజుల పాటుగా అక్కడ 5 కిలోమీటర్ల మేర అడవిలో సంచరిస్తూ మరి వైల్డ్ లైఫ్ యానిమల్స్కి సంబంధించి కావచ్చు, పశుపక్షాలకు సంబంధించి, పుట్టలు, చెట్లు, చేమలకు సంబంధించి విభిన్న రీతుల్లో విభిన్న అంశాలను గ్రహించిన వారంతా కూడా మార్కింగ్ పెట్టుకొని మరి అక్కడ కళ్ళెదిరిగే ప్రయత్నం చేశారని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతున్నటువంటి ఈ ఈవెంట్లో తామంతా 2026 సంవత్సరంలో ఈసారి అటవీ శాఖ సౌజన్యంతో, అటవీ శాఖ అధికారుల పిలుపు మేరకు తామంతా కూడా అక్కడ వాలంటీర్గా విధులు నిర్వహించినటువంటి నేపథ్యంలో ఇదంతా కూడా మాకు గుడ్ ఎక్స్పీరియన్స్ అని వారు చెప్తున్నటువంటి పరిస్థితి. వైల్డ్ లైఫ్ సైన్సెస్ కార్యక్రమానికి సంబంధించి అశేష స్పందన వస్తుంది. మరోవైపు అప్రిషియేషన్ సర్టిఫికేట్ కూడా వారికి కెరీర్ కూడా కొంత ప్లస్ అయ్యే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో వారంతా కూడా కొంత ఆనందం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం.